హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పిల్లలు ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో పిల్లలు ఎలా పుడతారో మంచి తెల్లగా పుట్టాలి, అందంగా పుట్టాలి, కలర్ అంటే బ్లాక్ కలర్లో రావద్దని ఆ ఫ్రూట్స్ తినడం మానేస్తాం, ఈ ఫ్రూట్స్ తినడం మానేస్తాం, కొన్ని ఫుడ్ తినడం మానేస్తాం. అసలు అంటే పిల్లలు అందంగా పుట్టొచ్చు, ఒకవేళ అందంగా పుట్టాలంటే ఏమేమి తినొచ్చు, తెలివిగా పుట్టాలంటే ఏమేమి తినొచ్చు, హుషారుగా పుట్టాలంటే ఏమేమి చేయొచ్చు, అవన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో అయితే నేను చెప్పబోయేది నేను డిఫరెన్స్ చూసినది పెద్దమ్మాయికి, చిన్నమ్మాయికి, ఇంకా నేను కొంచెం రీసెర్చ్లో తెలుసుకున్నది, న్యూస్లో అక్కడెక్కడ అంతా తెలుసుకుంది ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నాను. మామూలుగా అంటే డాక్టర్స్ చెప్పేది ఏముంటుందంటే పిల్లలు జీన్స్ ప్రకారం పుడతారు అని. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఇద్దరు తెల్లగా ఉన్నా నల్ల పుట్టచ్చు, అలాంటి టైంలో ఏం ఆన్సర్స్ అంటే దానికి సమాధానం లేదు. కానీ కొన్ని నేను చూసిన అబ్జర్వేషన్ ప్రకారం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ మాత్రం పెట్టుకోకండి, అన్ని ఫ్రూట్స్ తినండి, అన్ని ఫ్రూట్స్, పొట్టలోనే జలుబు దగ్గులు ఏమీ రావు, అన్ని ఫ్రూట్స్. యాపిల్, బ్లాక్ గ్రేప్స్ తినరు కొంతమంది పిల్లలు నల్లగా పుడతారని, బనానా తినరు వాళ్ళకి ఏమన్నా అవుతుందని. సో ఎలర్జీ ఉన్న వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్ ఉంటే, కూరగాయలు ఉంటే అవి తప్ప అన్ని ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయంట, అంటే ఆ స్కిన్ కలర్ కోసం కానీ, ఇంకా అది బ్రెయిన్ పెరగడానికి. పెద్దమ్మాయికి నేను అసలు గ్రేప్స్ తినొద్దు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, అందరి మాట విన్నాను అనమాట. గ్రేప్స్ తినొద్దు, బనానా తినొద్దు, అది తినొద్దు, యాపిల్ అసలు తిననే లేదు నేను అసలు, యాపిల్ బనానా. సో అలాంటి మిస్టేక్స్ మీరు మాత్రం చేయకండి. ఫ్రూట్స్ మీకు మంచి కలర్ కావాలన్నా, పిల్లలు యాక్టివ్ ఉండాలన్నా ఈ రెండు పాటించి చూడండి. నేను ఎక్కువ నట్స్ తినడం, నట్స్ కూడా తినండి. ఎక్కువ నట్స్ కుదిరితే అఫోర్డ్ చేయగలిగితే మంత్లీ ఒకసారి అంటే మంత్లీ కొన్ని టైమ్స్ అన్నా తింటే కొంచెం రిజల్ట్స్ వస్తాయని అనుకుంటున్నాను. ఫస్ట్ అమ్మాయి అయితే పుట్టడమే చాలా నల్లగా పుట్టింది, అంటే ఒక్క నల్ల గ్రేప్స్ కూడా తినలేను. నేను జ్యూస్ బాగా తాగిన సెకండ్ పాప కోసం, గ్రేప్స్ జ్యూస్, అవి కూడా నల్ల గ్రేప్స్ జ్యూసే తాగానమాట. సో మీరు అలా ఇగ్నోర్ చేయకండి, ఈ ఐటమ్స్ మాత్రం కేర్ఫుల్గా తీసుకోండి. మెయిన్గా ఫ్రూట్స్, నట్స్, ఇంకా ఎక్కువగా నేను స్వీట్స్ కూడా తిన్నాను. అంటే మంచిది కాదు, కొంతమందికి స్వీట్స్ పడవు, అంటే లావ్ అయిపోతుంటారు కదా షుగర్ లెవెల్స్. ఎందుకంటే షుగర్ లెవెల్స్ కూడా చేంజ్ అయిపోతుంటాయి ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ వస్తుంటాయి. బీపీ లెవెల్ పెరిగిపోవడం, షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తినండి. నేను ఏదో తినాలని తినలేదు, అలా తినేసాను అనమాట. సో నాకు చాలా వీక్ ఉండేది బాడీ సెకండ్ పాపకి. సో ఏది పడితే అది తిన్నాను, చాలా తిన్నాను అనమాట. సో ఇవి అయితే నాకు డిఫరెన్స్ చూసాను అనమాట. పళ్ళు అన్నీ తిన్నాను నేను, ఒకటి కూడా స్కిప్ చేయకుండా. ఇంకొకటి, ప్రెగ్నెన్సీ టైంలో రెస్ట్ తీసుకోండి. మ్యాక్సిమం రెస్ట్ తీసుకున్న వాళ్ళకు కూడా నాకు తెలిసి రిజల్ట్ బాగానే ఉంటుంది. నాకు ఎక్కువ స్లీపింగ్ మోడ్లోనే ఉండేది, అంటే ఆ స్లీపింగ్ మోడ్ వల్ల, రెస్ట్ మోడ్ వల్ల ఎక్కువగా హెల్తీగా బేబీ పుట్టడం. సో దానికి మంచి స్లీపింగ్ అవర్స్ కూడా మంచి బ్రెయిన్ యాక్టివ్ చేయడం కానీ అలా, సో స్ట్రెయిన్ అవ్వకుండా. నేను రీసెర్చ్ చేసినంత ప్రకారం, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్రకారం అయితే మెయిన్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మంచి ఫిషెస్, ఇలాంటి ఐటమ్స్, నట్స్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఫిష్ అలాంటి ఐటమ్స్. సో మామూలుగా జీన్స్ ప్రకారమే కాకుండా ఇలా కూడా కలరు పెరుగుతుందని అనుకుంటున్నా, కొంతమంది నేను అబ్జర్వ్ కూడా చేశాను. సో పుట్టక ముందు ఇలా అయితే పుట్టిన తర్వాత కూడా మనం కొన్ని చేయొచ్చు. ఒకవేళ కలర్ తక్కువ కలర్ ఇంక్రీజ్ చేయడానికి మనము సోప్స్, వాళ్ళు వాడే సోప్స్ కానీ, నులుగు పిండి అది అంటారు కదా, కానీ కొంతమందికి వర్కౌట్ అవుతుంది. పెద్ద పాపకు ట్రై చేసిన అన్ని రోజులు స్కిన్ కలర్ బాగానే వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకా బయట తిరగడం, ఎండలో తిరగడం అలా చేసినప్పుడల్లా ఆమె కలరు తగ్గిపోతూనే ఉంది, అంటే న్యాచురల్ కలర్గా ఉండేది కాదు. ఇక్కడ సైన్స్ ఉంటుంది, న్యాచురల్ ఉంటుంది.
సో మనకు ఏది వచ్చినా మన పాప ముద్దుగానే ఉంటుంది, మన కళ్ళకి ఎప్పటికీ క్యూట్గానే అనిపిస్తుంది. ఇంకా ఫీచర్స్ కళ్ళు, ముక్కు, మూతి అన్నీ ఎలాగో మనవే వస్తాయి, ఎలా ఉంటే అలా. కొంతమందికి డిఫరెంట్ రావచ్చు, అది అంతే న్యాచురల్ ప్రాసెస్, అలా జరిగిపోతుంది. సో కొన్ని కలర్ ఇవన్నీ, కొన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ మాత్రం కొన్ని ఇలా కేర్ తీసుకోవచ్చు. అంటే అందరికీ అన్నీ అవుతాయని తెలీదు, ఇదే వర్కౌట్ అవుతుందని కూడా గ్యారంటీ లేదు, అంతే కదా. కానీ ఒకవేళ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత నా స్కిన్ మాత్రం చాలా అంటే వీక్ అయిపోయింది అనమాట, ఆ గ్లో లేదు. సో ఈ సాక్రిఫైస్కి కూడా మీరు రెడీగా ఉండాలి అలా అంటే. సో ఇదండి ఈరోజు వీడియో. సో ఇది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.